ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు హేమ. ఈరోజు దీపావళి కాబట్టి మొదటగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి దీపావళి రోజున చాలా జరుపుకుంటూ ఉంటాం. మన ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. వీటన్నిటి మీద మనకుండే ధర్మ సందేహాలని తీర్చడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భార్గవి బూదరాజు గారు అయితే ఉన్నారు. మేడంతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మేడం ఎలా ఉన్నారు? బాగున్నామండి. ప్రతిసారి మీతో చాలా విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ రోజు దీపావళి కాబట్టి నాకు మొదటిగా చాలా సార్ల నుంచి ఉన్న క్వశ్చన్ అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మేడం. అదేంటంటే దీపావళి రోజున దీపాలు వెలిగించడంతో పాటు అంటే రాక్షసుని సంహరించినందుకు గాను చేసుకుంటారనే విషయం మా అందరికీ తెలుసు. కానీ ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేస్తారు. దానికి గల ప్రత్యేక కారణం ఏమైనా ఉందా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం, మాతో పాటు ప్రేక్షకులు కూడా. తప్పకుండానండి. ధనలక్ష్మి పూజకి బాగా విశేషం ఉంటుంది దీపావళికి. ఎందుకంటే ఆశ్వీజ మాసంలో చివరి రోజు అమావాస్య, అంటే ఇక కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చివరి రోజు అమావాస్య. దీనికి ముందుగా వచ్చేటటువంటి త్రయోదశి, ఇదే కృష్ణపక్షంలో త్రయోదశి నాడు ధనలక్ష్మి పూజ చేసుకుంటాము. ఇది అమ్మవారు మనకి కోరిన కోరికలన్నీ తీరుస్తుంది, ముఖ్యంగా ధనాన్ని ఇస్తుంది, అలాగే ఐశ్వర్యము, సంపదలు, ఇక ధనధాన్యాలు అన్నిటిని కూడా ఇస్తుంది. కాబట్టి ధనలక్ష్మి పూజని ఈ రోజున నిర్వహిస్తాము. అలాగే అమ్మవారికి ఈ ఆశ్వీజ మాసంలో మనము విశేషమైన పూజలన్నీ చేస్తుంటాం. దుర్గా అమ్మవారికి మొదటి 9 రోజులు అమ్మవారికి ఈ రకంగా చేస్తాము. ఇక ఈ మాసానికి ఉన్న విశిష్టత వచ్చేసి అయిపోతుంది లక్ష్మీ అమ్మవారి పూజతో. ఇక మరుసటి రోజు చతుర్దశి నాడు మనకి నరకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు ఒకప్పుడు, అంటే ద్వాపర యుగంలో అనమాట. అయితే ఆ నరకాసురుడు విపరీతమైనటువంటి బాధలు పెట్టేస్తున్నాడు, ప్రజలందరినీ పీడిస్తున్నాడు అని చెప్పి సత్యభామ యుద్ధానికి వస్తుంది ఆయనతో. నిజానికి సత్యభామ భూదేవి యొక్క అంశ. సత్యభామే వధించాలి ఆయన్ని. నరకాసురుడి యొక్క బాధలు భరించలేక ప్రజలందరూ గగ్గోలు పెట్టేస్తుంటే అప్పుడు సత్యభామ యుద్ధానికి బయలుదేరుతుంది. శ్రీకృష్ణుడు సర్వజ్ఞాని కదండి, కాబట్టి కృష్ణుడు తీసుకుని వెళ్తాడు, ఈమె చేతిలోనే ఆయన వధ జరగాలి అని. కాబట్టి తీసుకెళ్తాడు. హోరున పోరు ముమ్మరంగా జరుగుతుంది. అంత ముమ్మరంగా జరిగేటటువంటి స్థితిలో సత్యభామకి ఒక్కసారిగా ఈ అపస్మారకం ఏర్పడుతుంది ఈ బాణాల వల్ల. అంటే ఒక 10 నిమిషాల స్పృహ తప్పి పడిపోవడం అంటారు. ఇక ఆ సమయంలోనే కృష్ణుడు చక్రం వేసిస్తాడు. ఆయన యొక్క చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని వేసి నరకాసురుణ్ణి సంహరిస్తాడు. కానీ పోరు జరిగిందంతా కూడా సత్యభామతో, కాబట్టి సత్యభామనే నరకాసురుణ్ణి వధించినట్టుగా చెప్పుకోవాలి మనం. ఇక చివరికి ఈయన చేతిలో పోవాలి కాబట్టి కృష్ణుడి చేతిలో నరకాసురుడు మరణించాడు. కాబట్టి ఆ రోజున నరకాసుర వధ జరిగింది. కాబట్టి చతుర్దశి రోజున ప్రజలందరూ కూడా ఈ నరకాసురుడి పీడ పోయి, బాధలన్నీ పోయి ఇక ఆనందంతో ఉంటారు. అమ్మయ్య అనేటటువంటి ఒక నిశ్చింతమైన పరిస్థితి ప్రజలందరికీ వచ్చేసింది. కాబట్టి ఆ రోజు శరీరానికి చక్కగా నువ్వుల నూనె అలదుకొని నలుగు పిండి పెట్టి స్నానం చేస్తారు. అభ్యంగన స్నానం ఆచరిస్తారు ఆ రోజున. ఆచరించి మరుసటి రోజు దీపావళి. ఈ దీపావళికి దీపాలు పెడతారు. ఈ నరకాసురుడు చనిపోయినటువంటి ఆ శుభవార్తకి గాను చేసినటువంటి ఈ తలంటి అభ్యంగన స్నానం ఉంది కదా, ఇది వీళ్ళందరికీ సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. ఈ సంతోషంతో అమ్మయ్య ఒక పీడ విరగడైపోయింది అని చెప్పి చక్కగా తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించి పిండి వంటలు చేసుకొని తిని బాణసంచా కాలుస్తారు. ఈ బాణసంచా చూడండి, నరకాసుర చతుర్థి రోజున, అంటే నరక చతుర్థి రోజున తెల్లవారుజామున దివిటి కొడతారు. నిజానికి అది ఏంటి, ఈయన నరకాసురుడు చనిపోయాడు అనేటటువంటి ఆనందంతో కొట్టిన దివిటి అనమాట. అంటే బాణసంచా పేలుస్తారు. అట్లా దివిటి కొడతారు తెల్లవారుజామున. మరుసటి రోజు దీపావళి రోజున అమావాస్య రాత్రి, ఆ అమావాస్య రాత్రికి దీపాల వరుసను పెడతారు. ఏదో ఒక దీపమో 2 దీపాలు పెట్టడం కాదు, వరుసగా దీపావళి అంటే దీపాల వరుస అని కదా అర్థము. ఆ వరుస ఏర్పాటు చేస్తారనమాట. ఒక్క దీపం వెలిగించి బాణసంచా మిగతా బాణాలు పేల్చుకోవచ్చు కదా, ఎవ్వరు అలా పేల్చరు. ఈ వీలైనన్ని దీపాలు పెట్టేస్తారు ఆ రోజున.
ఆనందంగా, అంటే నిన్న జరిగిన నరకాసుర వధకి ఆనందంగా ఈ టపాసులు కాల్చుకోవడము, ఇంకా చాలా ఒక పండుగలాగా చేసుకోవడం, ఇది ఒక అర్థం అయితే, ఇంకొక అర్థం ఏమిటి, ఆ మరుసటి రోజు నుంచే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో విపరీతమైనటువంటి క్రిమి కీటకాలన్నీ చేరుతూ ఉంటాయి. పైగా అమావాస్య ఈ రోజున. ఈ అమావాస్య రోజున ఈ క్రిమి కీటకాలన్నీ పారద్రోలడానికి దీపం యొక్క వెలుగు, ఆ కాంతి నుంచి వచ్చేటటువంటి ఆ వెచ్చదనం ఎలా సహకరించి ఆ క్రిమి కీటకాలన్నింటినీ పోగొడుతుందో, ఈ అమావాస్య రోజున చీకట్లు కమ్మి ఉంటుంది కదా, ఆకాశం అంతా కమ్మి ఉంటుంది కదా, దాన్ని పారద్రోలడానికి దీపం వెలుగు పనికొస్తుంది. ఈ రెండూ కూడా మనకి చాలా జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఒకటి క్రిమి కీటకాలని దూరం చేస్తోంది, రెండు వెలుగులను ఇస్తోంది. ఈ వెలుగు కేవలం మన కంటికి కనిపించే బాహ్యమైనటువంటి వెలుగు మాత్రమే కాదు, మన లోపలున్న అజ్ఞాన అంధకారాన్ని కూడా పోగొట్టే వెలుగు అనమాట. అది ఆధ్యాత్మిక తత్వం. కాబట్టి ఆ తత్వాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఒక పూజ చేసుకుంటున్నాం, లక్ష్మీ పూజ చేసుకుంటున్నాము. ఒక నరక చతుర్దశి రోజున చక్కగా తలంట్లు స్నానం చేసేసి బాణాలు కాల్చుకుంటున్నాము. అంటే దివిటి కొట్టడం అంటారు ఆ రోజున. ఆ రోజే పూర్తిగా బాణాలు కాల్చరు, దివిటి కొడతారు. ఆ మరుసటి రోజు బాణాలు కాలుస్తారు. ఇవన్నీ చేసుకుంటున్నాం అంటే మనం దైవ పూజ, అలాగే దుష్ట సంహారము, అలాగే పండుగ, ఈ మూడు కూడా 3 రోజులకి ప్రతీకగా మనం చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాము. అజ్ఞానాంధకారాలని పారద్రోలుతూ ఆరోగ్యానికి, అలాగే ఈ ప్రకృతికి కూడా మనము ఒక ఆరాధన చేసినట్టుగా చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయండి ఇందులో. ఇవన్నీ రహస్యాలు, ఇంకా చెప్పుకుంటే ఇంకా చాలా ఉంటాయి. ఇన్ని అర్థాలు ఉన్నాయి, మన ప్రతి పండుగలోనూ ఉన్నాయి. ఇందులో కూడా ఈ దీపావళిలో కూడా ఇంత అంతరార్థం ఉంది. చాలా చక్కగా తెలియజేశారు మేడం. దీంతో పాటుగా అంటే దీపావళి తర్వాత వెంటనే కార్తీక మాసం అనేది మొదలవుతుంది. అసలు కార్తీక మాసం యొక్క విశిష్టత అనేది ఏంటో మాకు ఒకసారి తెలియజేయండి మేడం. కార్తీక మాసం అనగానే ఇది శివకేశవులు ఇద్దరికి సంబంధించినటువంటి మాసం. అంటే ఒకప్పుడు శివకేశవులకి భేదాన్ని చూపించుకునేవారు భక్తులు. ఏంటి, మేము శైవులం, మేము వైష్ణవులం, ఇలా ఉండేది. నిజానికి శివకేశవులు ఇద్దరు ఒకటే, మా ఇద్దరి మధ్య భేదం లేదు. శివుణ్ణి పూజించినా విష్ణుమూర్తి కనికరిస్తాడు, విష్ణుమూర్తిని పూజించినా శివుడు కనికరిస్తాడు అనేలాంటి లీలలు చాలా చూపించారు. అలా చూపించినటువంటి మాసం కూడా ఈ కార్తీక మాసం. అలాగే కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటుంది పౌర్ణమి. మనకన్నీ కూడా చాంద్రమానం రీత్యా మనం పండుగలు చేసుకుంటాము. మన జ్యోతిష్యం కానీ, ఆధ్యాత్మిక సంప్రదాయం కానీ అంతా కూడా చాంద్రమానాన్ని అనుసరించి వస్తుంది. రోజు మనం తిథులు అవన్నీ చెప్పుకుంటాం కదా, ఇదంతా కూడా చంద్రమానమే. అయితే ఈ కృత్తికా నక్షత్రం రోజున పౌర్ణమి వస్తుంది అనమాట. దానికి గాను ఈ నెలకి కార్తీక మాసం అనేటటువంటి పేరు వచ్చింది. కృత్తిక అంటే సూర్యుడి నక్షత్రం నిజానికి, కానీ కృత్తికలు అంటే షణ్ముఖునికి, మన కుమారస్వామికి పాలిచ్చి పెంచినవాడు. అంటే ఇక్కడ చూడండి, శివతత్వం విష్ణుతత్వం రెండు కలుస్తున్నాయి. నక్షత్రము సూర్యుడి నక్షత్రం. పాలు తాగి పెరిగిన పిల్లవాడు ఎవరు? కార్తికేయుడు, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే శివకేశవులకి భేదం ఏముంది? ఏమి భేదం లేదు. అభేదం అని చెప్పేటటువంటి లీలలు మనకి ఇందులో ఎన్నో కనిపిస్తాయి. ఈ కార్తీక మాసం అంతా కూడా అభేదం, అసలు ఏ మాత్రం భేదం లేదు అని మనలో అజ్ఞానాన్ని త్రుంచేసి, ఆ జ్ఞానానికి పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడే. మనం శివుడు అనుకుంటే శివుడు, విష్ణువు అనుకుంటే విష్ణు. మనం అనుకున్న దాన్ని బట్టి, మనం శివుడు అనుకుంటున్నాం కదా, విష్ణువు వేరు అనే భావన ఉండకూడదు. మనం విష్ణువు అనుకుంటున్నాం కదా, శివుడు వేరు అనే భావన ఉండకూడదు. ఈ రెండు ఒకటే, మొత్తం పరబ్రహ్మం అంతా ఒకటే అనే స్థితికి మనం వెళ్ళడానికి దోహదపడేటటువంటి మాసం. చక్కగా తెలియజేశారు మేడం. కార్తీక మాసంలో ఇప్పుడు చాలా మంది నాన్ వెజ్ అనేది తినరు. అసలు తినకూడదు అనేది ఇంతకు ముందు నుంచి ఉందా, లేకపోతే దానికి ఏమైనా ప్రత్యేకించి ఏదైనా కారణం ఉందా? ప్రత్యేకమైన కారణాలు కాదండి. ఒకటి ఏంటంటే, అసలు ఏ పండుగ రోజునైనా, ఇలాంటి పరవడి రోజులు అంటాం, అంటే ఆ రోజు పండుగ కాకపోయినా కూడా ఆ నెలంతా ఒక భగవంతుడికి చాలా చాలా నిష్టగా పూజలు అవి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి మాసాలు, వాటిని పరవడి రోజులు అంటాం. పండుగలు అంటే మనకి తెలిసిందే, దీపావళి కానీ, నరక చతుర్దశి కానీ, ఉగాది కానీ, సంక్రాంతి కానీ, ఇవన్నీ పండుగలు, పండుగ రోజులు, ప్రత్యేకంగా ఆ రోజున చేసుకునేది. ఇటువంటి రోజుల్లో జీవహింస చేసి ఆ పదార్థాలని భుజించరాదు, ఇది నియమం.
అంటే కులాలని బట్టి ఏ కులాన్ని బట్టి ఆ కులం ఆహారం తీసుకుంటారు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ తీసుకోరు నాన్ వెజ్ అనేది, వాళ్ళకి నిషిద్ధము. తర్వాత వైశ్యాస్ తీసుకోరు, తర్వాత లింగాయత్ తీసుకోరు. నాకు తెలిసి కొంతమంది ఈ కులాల వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది తినరు. తినని వాళ్ళు, వాళ్ళకి ఏం నియమం లేదు కదా, తినరు. తినేవాళ్ళు వాళ్ళని తినకూడదు అని చెప్పకూడదు, వాళ్ళు తినచ్చు, కానీ ఈ పండుగ రోజుల్లో తినద్దు. ఎందుకంటే ఇవి విశేషమైన రోజులు కాబట్టి ఈ పండుగ రోజుల్లో తినకూడదు అని చెప్పి తెలియచెప్తాం అన్నమాట. ఇంతకన్నా విభిన్నమైనటువంటి కారణాలు అయితే ఏమీ లేవు. ఆ రోజున అవి నిషిద్ధమైనటువంటి ఆహారాలు కాబట్టి ఆ నిషిద్ధాన్ని ఇక్కడ తినకండి, ఈ రోజు తినకండి, మళ్ళీ మరుసటి రోజు అలాగా వారి వారి కులధర్మాన్ని బట్టి తినచ్చు. చాలా చక్కగా తెలియజేశారు మేడం. కార్తీక మాసంలో ఎర్లీ మార్నింగే లేచి 5 గంటలకే చన్నీళ్ళ స్నానం అనేది చేస్తూ ఉంటారు మేడం. ముఖ్యంగా మా అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు, చన్నీళ్ళతోనే స్నానం చేయాలి, తెల్లవారుజామునే చేయాలని. ఆ కార్తీక మాసంలో చేసే స్నానాలకి ఏమైనా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏమైనా ఉందా తెలియజేయండి. చాలా ఉందండి. ప్రతి నీటి బొట్టులోనూ గంగాదేవి ప్రవహిస్తుంది, ఉంటుంది, అట్లా నివసించి ఉంటుంది. శివుని జటాజూటం మీదికి వచ్చింది ఆవిడ. శివుని జటాజూటం మీద నుంచి తరువాత కిందికి ప్రవహించింది. ఎక్కడో హిమాలయాల్లో పుట్టినటువంటి గంగని భగీరథుడు తన ప్రయత్నంతో భూమి మీదకి తీసుకొని వచ్చాడు. అయితే గంగమ్మ తల్లి కూడా ఈ నెలంతా, కార్తీక మాసం నెలంతా ప్రతి నీటి బొట్టులోనూ ఉంటాను అని చెప్పి ఒక వరాన్ని ఇస్తుంది. అయితే ఈ స్నానానికి ఏమిటి ప్రాధాన్యత అంటే, మనం ఏ సరస్సులో చేయనివ్వండి, లేకపోతే బావుల్లో చేయనివ్వండి, చెరువులో చేయనివ్వండి, కొలనుల్లో చేయనివ్వండి, తటాకాలలో చేయనివ్వండి, నదులలో చేయనివ్వండి, ఎక్కడ చేయని స్నానం అందులో గంగ ఉంటుంది. కాబట్టి మనము గంగాదేవిని స్మరించుకొని స్నానం చేయాలి, స్మరించుకోవాలి. ఇది గంగ కాదు కదా అని అనుకోకూడదు. ప్రతి నీటి బొట్టులోనూ గంగ ఉన్నది, ప్రవహిస్తూ ఉన్నది. అంత విశేషమైనటువంటి స్నానానికి మరి ప్రాధాన్యత లేకుండా ఎలా ఉంటుంది? సాక్షాత్తు గంగాదేవే ప్రతి నీటి జలంలోనూ ఉన్నది కదా. ఈ కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి, అంటే సూర్యోదయానికి 1 గంటన్నర ముందర నిద్ర లేచి అప్పుడు ఆ కాలకృత్యాలు తీసుకుని స్నానం చేయాలన్నమాట. ప్రతి ఊరిలోనూ నదులు ఉండవు, ప్రతి ఊరిలోనూ చెరువులు ఉండవు. ఇలాగా ఏ ఊర్లో ఏది వసతి ఉందో అది, వాళ్ళ ఇంట్లో బావి ఉందా లేకపోతే దగ్గరలో నది ఉందా చూసుకొని వెళ్ళి స్నానం చేస్తారు. అలా సూర్యోదయానికన్నా ముందర బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి స్నానము చాలా విశేషమైనది. ఈ కార్తీక మాసంలో చేసేది పరమ పవిత్రమైన. ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, తలుచుకుంటూ స్మరించుకుంటూ చెయ్యాలి అని చెప్పేసి, అది ఎలా స్మరించుకోవాలి? మనందరం నిత్య పూజలో చేసుకుంటామండి. గంగాదేవి మనం ఇంట్లో శుచిగా ఉన్నటువంటి నీళ్లు తీసుకుని మనం పూజకి వాడతాం కదా. ఆ పూజకి వాడేటప్పుడు ఏం చేస్తాము? గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటే గంగా, గోదావరి, కావేరి ఈ నదుల పేర్లన్నీ చెప్పుకుంటాం. ఆ నీటితో, ఆ నదులతో సమానమైనటువంటి నీరు, వారి యొక్క అనుగ్రహం కూడా ఈ నీటిలోకి ప్రవేశించి ఈ నీటిని పునీతం చేస్తుంది అని మనం ఒక భావనతో ఈ నీటికి ఆ మంత్రాన్ని చెప్పుకొని ఆ నీటితో మనం చేసేటటువంటి ఆ పూజా ద్రవ్యాలన్నిటినీ సంప్రోక్షణ చేసుకుంటాం. అంటే జల్లుతాం అన్నమాట వాటి మీద. అంటే ఇవి గంగ నీటితో సమానము అని. అలాగే భగవంతుడికి కూడా అభిషేకం చేసేటప్పుడు మనం ఈ నీటిని జల్లుతాం, ఇది గంగా నీటితో సమానం అని. అంటే గంగ అంత పూజనీయురాలు అని దాని అర్థం అన్నమాట. ఇక్కడ మనము ఉదాహరణకి ఒక బావిలోనే స్నానం చేస్తున్నాం అనుకుందాం. బావి ఉంది మన ఇంట్లో, మనం బావి నీళ్ళే తీసుకుని తెల్లవారుజామున తల స్నానం చేస్తున్నాము. అప్పుడు ఏం చేయాలి? ఈ బావినే మనము గంగాదేవిగా భావించుకుంటూ గంగే చెమినే చేవా స్తోత్రాన్ని చదువుకొని చేసుకోవాలి. చేత కాని వాళ్ళు, రకరకాల వయసుల వాళ్ళు ఉంటాం కదా, మరి కొంచెం బాగా వృద్ధులు అయిపోయిన వాళ్ళు అంత స్నానం చేయలేకపోతారు తెల్లవారుజామున. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు అంటే, గంగోదకాన్ని, గంగా అనే ఉదకాన్ని, ఆ నీటిని తీసుకుని 3 సార్లు నీటి జల్లుకొని తల మీద, ఒంటి మీద ఒక 2 చెంబులో 4 చెంబులో, పాపం వాళ్ళకి ఎంత శక్తి ఉందో అంత నీళ్ళు పోసుకొని దేవుడికి దండం పెట్టుకొని వస్తారు. వృద్ధులు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు మరి? 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ ఆచరించాలి అనుకుంటారు కదా, చన్నీళ్ళ స్నానం చెయ్యాలి అంటే చేయలేకపోతారు పెద్దవాళ్ళు, వృద్ధులు.
అలాంటి వాళ్ళు ఈ శ్లోకం చెప్పుకొని గనక స్నానం చేసినట్టయితే ముందర వాళ్ళు కూడా పవిత్రమైన స్నానం చేసినట్టే లెక్క. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలండి. చెప్పండి. విభూదికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ కార్తీక మాసంలో స్నానం చేసినా చెయ్యకపోయినా, అంటే వృద్ధుల విషయంలో నేను చెప్తున్నా, చేత కాని వారి విషయంలో చెప్తున్నాను, అందరికీ ఇది వర్తించదు. వారు మామూలు స్నానం చేసుకుని కొద్దిగా విభూది తీసి ఒంటికి రాసుకున్నా కూడా వాళ్ళు తలస్నానం చేసినట్టే లెక్క. ఆ విభూదికి అంత మహిమ ఉంది. అంటే ఇప్పుడు నార్మల్ టెంపుల్స్ లో దొరికే విభూది కానీ ఆ విభూది ఏ విభూది అయినా విభూదిని ఒకేలాగా తయారు చేస్తారు, ఆవు పేడతో తయారు చేస్తారు. ఆ విభూదినే కాస్త నీళ్ళల్లో వేసి స్నానం చేసే వాళ్ళు ఉంటారు. స్నానమైన తరువాత పొడి విభూదిని కాస్త ఒంటికి ఇక్కడ ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుంటారు చాలా మంది. దానికన్నా ముందర విభూదిని ధరించి పెట్టుకుంటారు. మామూలుగా కూడా కొంచెం చిన్న బొట్టు విభూది లాగా పెట్టుకుంటారు. ఈ విభూది చాలా విశిష్టమైనది. దీనిలో తడి విభూది కూడా ఉంటుంది. అది తిథులు పెట్టేటప్పుడు, పితృకార్యాలప్పుడు వాడతారు. ఇట్లాంటి వాటికి వాడరు. ఇప్పుడు ఈ విభూది పెట్టుకున్నప్పుడు మీరు ఒక విషయం చెప్పారు మేడం, తలస్నానం చెయ్యకపోయినా కానీ ఆ విభూది పెట్టుకుంటే తలస్నానం చేసుకున్నంత పవిత్రత వస్తుంది అని. ఇది నార్మల్ డేస్ లాంటి కార్తీక మాసంలో కాకుండా నార్మల్ డేస్ లో కూడా వర్తిస్తుందండి. ఎప్పుడైనా వర్తిస్తుంది. విభూదికి అంత మంచి ప్రాముఖ్యత ఉన్నది. దానితో పాటుగా ఇప్పుడు మీరు విభూది అనగానే చాలా మంది ఈ అగరబత్తులు అనేవి ఎండిపోయిన తర్వాత దాని నుంచి వచ్చే ఏదైతే బూడిదైతే ఉంటుందో దాన్ని కూడా విభూది కింద పెట్టుకుంటూ ఉంటారు. పెట్టకూడదండి అది. సో అది చాలా మందికి తెలియదు. అది విభూది కాదు, విభూది లాగా కనిపిస్తుంది. అవన్నీ కాదు. చక్కగా ఆవు పేడతో తయారు చేసి వాటిని కాల్చి బూడిద చేస్తారు. అలా చేసినటువంటివే విభూదులు. ఇప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా మేడం, ఇప్పుడు ఈ కార్తీక మాసం అప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఉపవాసాలు చేయొచ్చు అని అంటారా, లేకపోతే చేయకపోయినా పర్లేదు, దానికి ఏమైనా సెపరేట్ రీజన్ ఉందా మేడం? ఉపవాసం అంటే దేవునికి సమీపంగా మనం నివసించడం. ఫస్ట్ ఉపవాసంలోనే అంతరార్థం. అంటే భగవంతుని సమీపంగా ఉంటే, ఇక్కడ దేవుడు ఉంటే మనం ఇక్కడే ఉన్నాం, మనం ఉపవాసం అనే అది కాదు అర్థం. ప్రతినిత్యము భగవత్ స్మరణతో ఉండడం, భగవంతునికి దగ్గరగా ఉండడం అంటే అదే ఆలోచనలతో ఉండడము, అదే ధ్యాసతో ఉండడము, అదే ధ్యానంతో ఉండడము, ఇది ఉపవాసం. కానీ ఈ సమయంలో ఆహారాన్ని కడుపు నిండా తినేసి కూర్చోకూడదు. ఎట్లా చేయాలి ఇలా ఉపవాసం అంటే? దీనిలో కూడా 4 రకాలు ఉన్నాయి. ఉపవాసము అనగానే భగవంతునికి మనం సమీపంగా వెళ్ళిపోతున్నాం, అంటే పూర్తిగా భగవద్ ధ్యానంలోనే మనం ఉంటున్నాము. ఆహారాన్ని ఈ శరీరం నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. అది ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మసాలాలు వేసినవి, ఉల్లిపాయ వేసినవి, వెల్లుల్లిపాయ వేసినవి, ఇందాక మీరు అడిగినట్టుగా నాన్ వెజ్ అడిగారు, అలా నాన్ వెజ్ తినేవి, అలాంటివి ఉద్రేకాలు, అవన్నీ శరీరంలో ఉద్రేకం తెప్పించేవి, అలాంటివి ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. సత్ప్రవర్తనతో ఉండాలి, సత్చింతనతో ఉండాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, భగవద్ ధ్యానంతోనే ఉండాలి. ఇలా ఉంటూ తగుమాత్రం ఆహారాన్ని, అది కూడా సాత్విక ఆహారం కూడా పాలు పళ్ళు మాత్రమే, మళ్ళీ అన్నము, మజ్జిగ అన్నము, పెరుగు అన్నము ఇట్లాంటివి అది కూడా సాత్విక ఆహారమే అయినా అది మాత్రమే తీసుకోకూడదు. పొద్దున పూట పూజా విధులు అయిపోయిన తదుపరి మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే ఇటువంటి సాత్విక ఆహారం తీసుకుని రాత్రికి ఏమీ తినకుండా ఒక పండు తిని పడుకోవడమో, ఒక పాలు తిని పడుకోవడమో చేసినట్లయితే దాన్ని ఉపవాసము, ఉపవాసంలో ఒక రకం అంటాము. అంటే దాన్ని ఏమంటాము? ఏకభుక్తము అంటాం. ఒక్కసారే తిన్నారు భోజనం, ఏదో ఆ సాత్విక ఆహారమే పప్పు, కూర, పచ్చడి ఏవో 1, 2, 3 రకాలు చేసుకొని మధ్యాహ్నం ఒకటి భోజనం చేశారు. దీన్ని మనం ఏకభుక్తము అన్నాం. పగలంతా తినకుండా ఉదయం పూజ అయిపోయింది, ఇక భగవన్నామస్మరణ చేస్తూ కూర్చున్నాము, లేదా మన విధులకి మనం వెళ్ళిపోయాము. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు చాలా మంది ఉంటారు. మన విధులకు మనం వెళ్ళిపోయాము. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా పూజ చేసుకుని, స్నానం కానిచ్చుకొని పూజ చేసుకుని పూజానంతరము భోజనం చేసుకున్నారు. అది నక్తము అని పిలుస్తాం. ఎప్పుడు ఈ నక్తము? కార్తీక మాసంలోనే ఇటువంటిది ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. సాయంత్రం ఆకాశంలో చుక్కలు ఉదయించిన తరువాత ఆ చుక్కల్ని చూసి భోజనం చెయ్యాలి. ఇది నక్తము అంటాము. ఉపవాసం అంటే అసలు రోజు మొత్తం తినకుండా ఉండాలి, ఏదో కేవలం పండ్లు పాలు మాత్రమే తిని ఉంటాము, ఇది ఉపవాసం.
ఇక అయాచితం 4వ రకం. ఈ అయాచితం అంటే ఏంటి? నేను ఇంట్లో వండుకోలేదు, ఎవ్వరు నన్ను పిలవలేదు, నేను కూడా ఎవరింటికి వస్తానమ్మా మీ ఇంట్లో మాకు ఇవాళ భోజనం పెట్టండి అని నేను కూడా అంటే నేను భోజనానికి ఏ ప్రయత్నము చేసుకోలా. నేను ఆ రోజంతా అలాగే గడిపాయి ఏమీ తినకుండా. అయాచితం. ఎవరో పిలిచి ఏదో ఇంత పెట్టారు, ఎవరో మనకి తెలియని వాళ్ళు పిలిచారు, లేదా తెలిసిన వాళ్ళైనా మనం అనుకోలే వాళ్ళు పిలుస్తారని, మనకి తెలియదు అసలు. అయాచితంగా ప్రాప్తించింది అంటే మనం అడిగితే ఇవ్వలా, వాళ్ళంతటా వాళ్ళుగా తీసుకొచ్చి వాళ్ళు పెట్టాలనుకుని పెట్టారు. ఇది యాచించింది కాదు కదా, అయాచితం ఇది. దాన్ని అయాచితం. ఈ 4 రకాలైన ఉపవాసాలలో ఏ ఉపవాసం చేసినా కూడా ఈ కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి పుణ్యం వస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు మేడం. దీంతో పాటు వనభోజనాలు అనేవి కార్తీక మాసంలో జరుగుతూ ఉంటాయి. అసలు ఈ వనభోజనాల్లో ఉన్నప్పుడు అందరినీ పిలుచుకొని ఒక ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ఉసిరి చెట్టు కిందే భోజనాలు జరగాలి అనే దానికి ఏదైనా కారణం అనేది ఉందా మేడం? చాలా కారణం ఉందండి. తులసి, ఉసిరి ఈ రెండిటికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టు కూడా బ్రాహ్మడు, ఉసిరి కాయకి ప్రాధాన్యత ఉంది, ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ప్రాధాన్యత ఉంది. అలాగే ఉసిరి చెట్టుని పూజించాలి, లేదా ఆ చెట్టు నుంచి ఒక కొమ్మనైనా తెచ్చుకొని మనము పూజించాలి. క్షీరాబ్ది ద్వాదశి రోజున తప్పనిసరిగా ఈ ఉసిరి చెట్టుకి పూజ చేస్తాం. మరి చెట్లు అన్ని చోట్ల దొరకవు కాబట్టి కొంతమంది కొమ్మలు తెచ్చుకొని తులసి కోటలో పెట్టుకొని పూజ చేసుకుంటారు. ఈ తులసికి అద్భుతమైనటువంటి విశేషత ఉంది. అలాగే ఈ ఉసిరికి కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా చాలా పూజలు జరుగుతాయి. చూడండి, మనకి కార్తీక పౌర్ణమి రోజున తులసి కోటలోనే ఉసిరి కొమ్మ పెట్టుకుని అక్కడే భోజనం చేస్తాం కూడా మనం. అంటే ఆ రోజున ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అనేది చాలా విశేషవంతమైన కార్యక్రమం అన్నమాట. అలాగే వనభోజనాల విషయంలో ఒకవేళ రకరకాలైన చెట్లతో పాటు ఉసిరి చెట్టు కూడా అక్కడ ఉన్నట్టయితే చాలా విశేషాన్ని సంతరించుకున్నటువంటి రోజు ఆ వనభోజనాలు చేసిన రోజు. అలాగే ఆ వనభోజనాలకు కూడా లోపల ఉన్న అంతరార్థం ఏమిటంటే అందరినీ కలుపుకోవాలి. 10 కుటుంబాలో 15 కుటుంబాలో లేకపోతే 10 మంది వ్యక్తులు వెళ్ళారు అనుకుందాం. ఈ 10 మంది వ్యక్తులు ఒకళ్ళు భోజనానికి తయారు చేస్తారు, వడ్డన చేయడానికి విస్తర్లు వేస్తారు, అలాగే విస్తర్లు కుడతారు, గాడి పొయ్యిలు తవ్వుతారు వంట తయారు చేయడానికి, నీరు సప్లై చేసుకుంటారు, కూరగాయలు దొరకాలి, అక్కడ దేవుడి పూజకి సాలగ్రామాలన్నీ తయారు చేసి పెట్టుకోవాలి, పూలు అవన్నీ తెచ్చుకోవాలి, కొబ్బరికాయలు పూలు, మరి అర్చన చేసుకుందామా అభిషేకం చేసుకుందామా అవన్నీ చదివి చెప్పేవాళ్ళు ఒక పంతులు గారు ఎవరో ఒకళ్ళు మనకు ఉండాలి. మరి ఇన్ని రకాలుగా 10 మందిలోనూ 10 రకాల పనులు చేసుకోవడం వల్ల ఇక్కడ ఒక యూనిటీ అనేది ఉంటుంది. నువ్వు నేను కలిసి పనులు చేసుకున్నాం కదా అని. తరువాత పూజ చేసుకున్నప్పుడు ఒక భక్తి ఎక్కువగా విస్తరింపబడుతోంది కదా. భక్తి ఒకళ్ళ నుంచి 10 మందికి 10 మంది నుంచి 1000 మందికి అలా ప్రతి ఇంటింటా ఉన్న భక్తి ఆ రోజున ఒక వనములోకి వచ్చి ఈ వ్యక్తుల ద్వారా వాతావరణం అంతా మారుమోగేటట్టు చేస్తుంది. అంటే ఇక్కడ ఈ వాతావరణం కూడా శుద్ధీకరింపబడుతుంది వీళ్ళు చదివే మంత్రాల వల్ల, వీళ్ళు చదివేటటువంటి పూజా క్రతువు వల్ల. కొంతమంది యజ్ఞం కూడా చేస్తారు. అలాగా వీటన్నిటి వల్ల వాతావరణం బాగుంటుంది, తద్వారా మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతమంది కలవడం వల్ల చక్కటి ఐకమత్యము, బలము ఇవన్నీ ఏర్పడుతున్నాయి మనకి. అలాగే భగవంతుడికి పూజ చేసిన అనంతరము నివేదన చేస్తాం కదా, ఈ ఆహార పదార్థాన్ని వండి శుచిగా వండాం కదా, వండిన ఆహార పదార్థాన్ని నివేదన చేయడం ద్వారా దానిలో ఒక మంచి పాజిటివిటీ ప్రవేశిస్తుంది నైవేద్యంలో. అప్పటి వరకు అది ఆహార పదార్థం, భగవంతుడికి ఎప్పుడైతే నివేదించామో అది ప్రసాదం. అంటే ఆయన తినగా మనకిచ్చాడు అన్నమాట. మరి తిన్నట్టు కనిపించలేదు కదండి అంటారు చాలా మంది. ఆయన దృష్టి పడితే స్వీకరించినట్టే లెక్క. ఆ దృష్టి పదాన్ని కోరుకోవాలి మనం. చాలా తీయగా ఉంటుంది, లేకపోతే కమ్మగా ఉంటుంది, ఒక ధైర్యం వస్తుంది. ప్రసాదం తిన్నప్పుడు మనకి తెలియకుండానే ఆ పాజిటివిటీ మనలోకి ప్రవేశించి ఒక చక్కటి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రసాదానికి చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి, ఇవన్నీ పెరుగుతాయి. మనుషుల్లో ఐకమత్యం అండి, నీకు నేనున్నాను అనేటటువంటి ధైర్యం ప్రతి మనిషికి వస్తుంది, చాలా అద్భుతమైనది. తర్వాత ప్రకృతి, ఈ సమయంలో ప్రకృతి ఎంత బాగుంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం. అటు వానలు తగ్గిపోయి ఉంటాయి, ఇటు చలి మొదలవుతూ ఉంటుంది. అటువంటి రోజు అన్నమాట ఈ రోజున.
మరి ఈ రోజున ఇంతమంది ఇలా కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ఒక చోట కూర్చుని దైవనామస్మరణ చేసుకుని పూజ చేసుకుని ప్రసాదం తీసుకుని ఇన్ని చేయడం వల్ల ఈ మనుషుల్లో కూడా ఆరోగ్యం పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, చక్కటి ధైర్యం వస్తుంది, మానసికమైనటువంటి బలము, ఉత్తేజము ఎన్నో రకాలు వస్తాయి. ఇంత అంతరార్థం ఉంది వనభోజనాలలో. నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేటటువంటి భోజనం లేదు. అందరూ సమభంక్తిలో కూర్చుంటారు. వీడికి పెద్ద కరణం గారు, నేనేదో చిన్న పనివాణ్ణి అనేటటువంటి భేదభావాలు ఏమి కనిపించవు అక్కడ. ఒక బంతి అలా పొడుగుగా వేశారు అంటే, విస్తరాకులు వేశారంటే అందరూ వచ్చి కూర్చుని భోజనం చేస్తారు. ఎక్కువ తక్కువ అనే భేదం లేదు. ఇన్ని రకాల ఆ సమదృష్టి మనలో పెరగడానికి, ఈ వాతావరణంలో ఉండేటటువంటి అందము, ఆనందము, ఈ పాజిటివ్నెస్ అంతా మన మైండ్లో ప్రవేశించడానికి వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్తీక మాసంలో పూజలు అనేవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు మేడం. అసలు ఆ పూజా విధానం అనేది ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే మనకి మంచి మంచి విషయాలు అనేది జరుగుతుందో ఒకసారి మా అందరికి వివరించండి మేడం. అలాగేనండి, కార్తీక మాసంలో చేసేటటువంటి పూజకి ప్రత్యేకత ఉంది. మామూలుగా మనం నిత్య పూజ చేసుకుంటాం కదా, ఆ నిత్య పూజనే ఇక్కడ కూడా మనం ఈ నెల రోజులు కూడా నిత్య పూజ చేసుకుంటాం. కానీ ఈ విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికీ కూడా మనము చక్కగా నామాలు చదువుకుంటాము, స్తోత్రాలు చదువుకుంటాము. అది విశేషంగా ఉంటుంది. ఇష్టమైతే, కుదిరితే, సమయం కుదిరితే ఇలా రెండూ చేసుకోవడం వల్ల మరింతగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇద్దరికీ భేదం లేదు. అలా అని చెప్పి ఎవరో ఒకళ్ళే గొప్ప అని చెప్పి కూడా అలా కాదు. ఇద్దరిని చేసుకోవడం వల్ల పరమాత్మ అంతా ఒకటే, ఏ పేరుతో ఉన్నా సరే అనేటటువంటి భావన మనలో బలీయం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి మాటగా మనం చెప్పుకుంటాము. అలాగే ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదికాలు పూర్తి చేసుకుని ఈ కార్తీక మాస నిత్య పూజ, కార్తీక మాస పూజ ప్లస్ నిత్య పూజ అదే అవుతోంది కాబట్టి ఆ రెండిటినీ కూడా ఏకకాలంలో మనం నిర్వర్తించేసుకుంటున్నాం. నిత్య పూజ కొంతమంది 8 గంటలకు చేస్తారు, కొంతమంది 9 గంటలకు చేస్తారు. అట్లా ఇంట్లో సమయాన్ని బట్టి స్త్రీలు కుదిరిన టైంని బట్టి చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఈ నిత్య పూజనే ఈ కార్తీక మాసం కాబట్టి సూర్యోదయం వేళనే చేసుకోవడం వల్ల మరింతగా పుణ్యం పెరుగుతుంది. చాలా 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 విశేషం అండి. ఒక్క ముక్కలో చెప్పదగింది కాదు ఇది. చాలా పెద్ద, ఎంత విస్తారంగా చెప్పచ్చు అంటే అంత విస్తారంగా చెప్పచ్చు. ఈ టైంలో దానాలు అనేవి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ధర్మాలు చేయడం, వేరే వాళ్ళకి వేరే వేరే వస్తువులు దానాలు ఇవ్వడం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి మేడం. సో ఆ దానాలకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? దానానికి కార్తీక మాసంలో చాలా ప్రాధాన్యత ఉంది. అది ముఖ్యంగా దీపదానం. దీపాన్ని ఒక ప్రమిదని తీసుకుని, మామూలుగా మట్టి ప్రమిదలు ఉంటాయి, లేకపోతే వెండి ప్రమిదలు శక్తి ఉన్నట్టయితే, లేదు మాకు ఇంకా బాగా బోల్డంత డబ్బు ఉందండి మాకేం పర్వాలేదు అనుకున్న వాళ్ళు బంగారు ప్రమిదలు, రాగి ప్రమిదలు, ఇత్తడి ప్రమిదలు, ఏదైనా సరే ప్రమిద. ఇంకా ఏది మన దగ్గర అంత స్తోమత లేదు అనుకుంటే మట్టి ప్రమిద అయినా పర్వాలా, ప్రమిద ఆకారం ఉండాలి తప్ప బంగార ప్రమిద ఇచ్చాము ఎక్కువ పుణ్యం వచ్చింది, మట్టి ప్రమిద ఇచ్చాము తక్కువ పుణ్యం వచ్చింది అనేది ఏం లేదు. ప్రమిదలో చక్కగా చమురు వేసుకుని, ఆవు నెయ్యి కూడా చాలా విశిష్టత ఉంటుంది ఈ నెలంతా కూడా. ఆవు నేతితో దీపారాధన చేసి ఆ దీపాన్ని దక్షిణతో, ఇంకా మనకి శక్తి ఉన్నట్టయితే నూతన వస్త్రాలు కూడా అందుపెట్టి దాని మీద దక్షిణ దీపము పెట్టి గనక దానం చేశాము అంటే చాలా చాలా అద్భుతమైనటువంటి పుణ్యం వస్తుంది. దీపానికి చాలా ప్రాధాన్యత, స్నానానికి చాలా ప్రాధాన్యత, ఉపవాసానికి చాలా ప్రాధాన్యత. అన్నీ కుదిరితే అన్నీ చేయొచ్చు, ఏది కుదరకపోతే ఏదో ఒకటైనా చేయండి, అట్లా చెప్తోంది కార్తీక మాసం అంతా. అలాగే ఈ దానాల్లో దీపం అయిపోయింది. ఇప్పుడు దీపానికి సంబంధించి మన శక్తి ఎలా ఉంటే అలా చేస్తున్నాం. మరి దీపం కాకుండా ఇంకేమైనా దానం చేయొచ్చా? ఉసిరికాయ దానం చేయొచ్చు, చాలా మంచిది. ఉసిరికాయ మీద దీపం పెట్టి కూడా దానం చేయొచ్చు. ఒక ఒత్తి పెట్టేసి దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని వెలిగించి అది వెలుగుతూ ఉండంగా గనక దానం ఇచ్చినట్టయితే చాలా పుణ్యం వస్తుంది. ఏదైనా కూడా దక్షిణతో సహా ఇవ్వాలి దానం. అలాగా తర్వాత చెప్పులు ఇవ్వచ్చు, గొడుగు ఇవ్వచ్చు, నూతన వస్త్రాలు ఇవ్వచ్చు. అది చీరలు లేదా పంచెలు, మగవాళ్ళకైతే పంచెలు ఇస్తారు, ఆడవాళ్ళకైతే చీర సారీ అన్నట్టుగా చీర జాకెట్ పెడతారు. నూతన వస్త్రాలు ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు చలి ప్రారంభమయ్యే కాలం కాబట్టి దుప్పట్లు ఇవ్వచ్చు, బొంతలు ఇవ్వచ్చు. అలాగా మంచినీరు దానం చేయొచ్చు. ఇలా మన దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో అవి ఎదుటి వారికి ఏవి ఉపయోగపడుతున్నాయో ఆహార పదార్థాలు ఇవ్వచ్చు, స్వయం పాకం ఇవ్వచ్చు.
దానము కూరగాయలు, ఆకుకూరలు, రైస్, బియ్యము, నూనె, కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, మిరపకాయలు, ఇలాగా అన్ని పదార్థాలని కొంచెం కొంచెంగా పెట్టి ఒక విస్తరలో పెట్టేసి దానం ఇస్తాము. అలాగే తిలాదానం అని కూడా అన్నారు. నల్ల నువ్వులు కూడా దానం ఇవ్వచ్చు. ఇలా ఎన్ని రకాలైన వస్తువులు మనకు ఉన్నాయో, మనం నిత్యం ఉపయోగించుకునే వస్తువులు, ఆ వస్తువులు ఎదుటి వారికి ఎవరికైతే ఉపయోగం అనుకుంటామో అలాంటి వారికి ఇచ్చినట్టయితే మనం ఇచ్చేటటువంటి దానానికి సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి అలాంటివన్నీ ఇవ్వచ్చు. బంగారం దానం ఇవ్వచ్చు, వెండి దానం ఇవ్వచ్చు, కన్యాదానం చెయ్యొచ్చు, వాగ్దానం చెయ్యొచ్చు. ఏదన్నా మీకు బలానా పని చేస్తాను, ఒక 10 రోజుల్లో చేస్తాను బాబు అని అలా మాట కూడా ఇచ్చేసేయచ్చు. అలాగే విద్యాదానం చెయ్యొచ్చు, జ్ఞానబోధ చెయ్యొచ్చు, పురాణ కాలక్షేపం. ఇప్పుడు పురాణాలు అవి చదివి వినిపించేటటువంటి రోజులు తగ్గిపోతున్నాయి, కానీ ప్రవచనాల పేరుతో ఎక్కువగా ఇప్పుడు ఉపన్యాసాలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రవచనాలు కూడా వినడం వల్ల చాలా చాలా పుణ్యం వస్తుంది. ఆ ప్రవచన కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది మంచి ఇది చెడు అని చెప్తున్నారు కదా, అలా వాళ్ళకి కూడా ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే భారత, భాగవత, రామాయణ గ్రంథాలలో కొన్ని ఘట్టాలు చదివి 10 మందికి వినిపించడం ద్వారా దాన్ని కూడా పురాణ కాలక్షేపం అనే అంటాము. ఇలా చేయడం వల్ల కూడా చాలా అద్భుతమైన పుణ్యం వస్తుందండి. ఏదైనా నిస్వార్థంగా మనము చేసేటటువంటి సేవ దానం కిందకి వెళ్తుంది. చాలా చాలా మంచి ఫలితాలు. చాలా చక్కగా తెలియజేశారు మేడం. కార్తీక మాసంలో జరిగే ఇన్ని రోజుల గురించి ఉపవాసాలు అన్నీ చెప్పుకున్నాం మేడం. కానీ చివరి రోజున అంటే మొదటి రోజు చివరి రోజు చేస్తే మిగతా రోజులు చేసిన పుణ్యం వస్తుంది అని అంటారు. మొదటి రోజు చెయ్యకపోయినా చివరి రోజు చెయ్యొచ్చు అని చెప్తూ ఉంటారు. అది పిల్లలు చేస్తారని తల్లులు చెప్తారో ఏమో నాకు తెలియదు, కానీ అలా అంటూ ఉంటారు. అంటే చివరి రోజు చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది, హోలీ స్వర్గం అని చెప్పేసి కూడా అంటారు. అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మిగతా రోజులు చెయ్యకపోయినా ఆ రోజు చేస్తే ఫలితం అనేది వస్తుందా లేదా అనేది మాకు వివరించండి మేడం. ఆ రోజు వస్తుందా లేదా అనే దానికి ఏవో అభూత కల్పనలు చాలా ఉంటాయండి. మనకి కార్తీక పౌర్ణమి అని కరెక్ట్గా మధ్య రోజు అనమాట. ఎందుకంటే పౌర్ణమి రోజుతో ప్రారంభమై అమావాస్య రోజుతో ముగుస్తుంది కదా ఏ నెలైనాను. ఆ మధ్యలో రోజు ఏంటి, 30 రోజుల కాలానికి మధ్యలో రోజు ఏంటంటే 15వ రోజు మనకి పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమి కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన రోజు కదా. ఈ కార్తీక పౌర్ణమి రోజున సంవత్సరం పొడుగుతా మనము దీపము పెట్టినా పెట్టకపోయినా, అంటే రోజుకు ఒక దీపం చొప్పున లెక్కేసుకుంటారు. ఒత్తులు ఎన్నైనా అవనివ్వండి. కొంతమంది 3 ఒత్తులు వేస్తారు, కొంతమంది 4 వేస్తారు, కొంతమంది 2 వేస్తారు. ఒత్తులు ఎన్నైనా అవనివ్వండి, దీపం ఒకటే కదా. ఒకరోజు పెట్టే దీపం అవి ఎన్ని పెట్టు ఒకటే లెక్కల, ఒక దీపమే లెక్క వస్తుంది. అలాగా ఒక దీపానికి ఒక ఒత్తు అనుకొని మనం అలా అనుకొని 365 రోజులకి గాను 365 రోజులు ఒత్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తాం. ఈ 365ని ఒక కట్టలాగా చేసుకుని దాన్ని చక్కగా ప్రమిదలో పెట్టి ఆవు నెయ్యి వేసి వెలిగించేస్తాం. మరి వివాహం అయినటువంటి స్త్రీలు ఆ భర్త గారిది కూడా వెలిగిస్తారు. వాళ్ళది 365, మంది 365 అని ఆ 365 ఒత్తులు 2 ప్రమిదల్లో పెట్టేసి వెలిగించేస్తారనమాట. ఇక సంవత్సరం పొడుగుతా మనం చేయలేకపోయినా అది ఒక అపరాధం అన్నట్టుగా వాళ్ళు భగవంతుడికి క్షమాపణ చెప్పుకొని పౌర్ణమి రోజున వెలిగిస్తారు. ఇది సంవత్సరం పొడుగుతా మనం దీపారాధన చేసుకోలేకపోతున్నామే అనుకునే బాధ లేకుండా కార్తీక పౌర్ణమి రోజున చేసుకునేటటువంటి క్రతువు. ఇక పోలీస్ వర్గం అంటే ఈ అమ్మాయి పోలి అనేటటువంటి ఒక అమ్మాయికి వివాహం అవుతుంది, కానీ వాళ్ళది చాకలి వృత్తి వాళ్ళది. ఈ చాకలి అమ్మాయి 3 తోడుకోడళ్ళు అత్తగారు ఇంట్లో. అయితే ఆ అత్తగారు తోడుకోడళ్ళు ఎప్పుడు ఈ అమ్మాయిని ఏదో ఒకటి మాటలని హింసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ నదులకు స్నానానికి వెళ్తారు, వాళ్ళు దానాలు చేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి మీద చాకరీ అంతా పడేసి ఉంచుతారు. ఇక భర్తకి చెప్పినా కూడా భర్త ఏమి చేయలేకపోతాడు. నేనేమి చేయలేను, నువ్వే భరించు అని చెప్తూ ఉంటాడు అనమాట. ఇక ఈ అమ్మాయి ఏం చేయలేక దైవనామస్మరణ చేస్తూ ఉంటుంది. ఒక సంవత్సరం కార్తీక మాసంలో అందరూ నదులకు వెళ్తారు, స్నానాలు జపాలు అని వాళ్ళకి తోచినవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి వెళ్తే ఈ అమ్మాయి ఇంట్లో పనంతా గబగబ చేసేసి, ఎందుకంటే ఈ అత్త గయ్యాళిది అమ్మాయిని తీసుకెళ్ళదు ఎప్పుడు. ఈ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉండిపోతుంది చాకరీ అంతా చేస్తూ. అందుకని గబగబ అంతా పని అంతా చేసేసి స్నానం చేసి పెరుగు ఇలా ఏమంటారు కవ్వంతో చిలకడం అంటారు దీన్ని. ఈ కవ్వంతో చిలికి దాని మీద నుంచి వచ్చేటటువంటి వెన్న తీసి దీపారాధన చేస్తారు. ఏదో వస్త్రానికి ఉన్నటువంటి నూలు తీసి కాస్త ఒక ప్రమిద ఏదో దొరికితే ఆ ప్రమిదలో పెట్టి ఆవు నెయ్యి వేసుకుని
అంటే ఆవు నెయ్యి అమ్మాయి పెరుగుతో తయారు చేసుకుంది కదా, ఆ వెన్న తీసి నెయ్యి చేసుకుని తయారు చేసుకుని దీపం పెట్టుకుని, భగవంతుడా నువ్వే దిక్కు, నాకు ఎంతో చెయ్యాలని ఉంది నీకు, కానీ ఎవరు నాకు సమయాన్ని ఇవ్వట్లేదు, ఎప్పుడు పని 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 అవుతుంది, కాబట్టి నేను ఇచ్చినవి ఇదే నా శక్తి కలిగింది, వీటిని స్వీకరించు తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటుంది. ఈ అమ్మాయి యొక్క మనసులో ఏదైతే ఆర్తితో భగవంతుడిని ప్రార్థించిందో ఆ ప్రార్థన భగవంతుడికి చేరి వెళ్ళి పోలిని తీసుకొని రండి, బొందితోనే స్వర్గానికి తీసుకురండి అని చెప్పి దూతల్ని పంపిస్తాడు. బంగారపు విమానం తీసుకుని సుశీలుడు అనేటటువంటి ఒక దూత వస్తాడు. దూత వచ్చి అమ్మ నీకు పుణ్యం వచ్చింది, విష్ణుమూర్తుల వారు నీకు ఆర్డర్ ఇచ్చారమ్మా, రా స్వర్గానికి రా, నీకు టైం అయిపోయింది భూమి మీద అంటాడు. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అని చెప్పి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళి విమానం ఎక్కుతుంది. ఆ సమయానికే నది నుంచి వచ్చినటువంటి అత్తాకోడళ్ళు చూసి అమ్మో దీనికి ఎంత భాగ్యం, మేము ఇంత పూజలు చేస్తున్నాం మాకేమీ లేదు అని చెప్పి ఆ వెళ్ళిపోతూ ఉన్న విమానంలో కూర్చున్నటువంటి పోలి యొక్క కాళ్ళు పట్టుకుని వెళ్ళాడతారు వీళ్ళు. అత్త కాళ్ళు పట్టుకుంటుంది, ఆవిడ కాళ్ళు కోడలు, ఆ అమ్మాయి కాళ్ళు ఇంకో కోళ్ళు, అలా ఒకళ్ళొకళ్ళు కోడలు పట్టుకుంటుంటే విమానం రైన్ వెళ్ళిపోతుంది, వీళ్ళు కూడా ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఆడ సుశీలుడు అమ్మా నువ్వు చేసుకున్నావు పుణ్యం, నువ్వు అనుకుంటున్నావు పుణ్యం అని, కానీ నీ ధ్యాస అంతా ఈ చిన్న కోడల మీదే, ఏం చేస్తోందో, పాలు అమ్ముకుంటోందేమో, పెరుగు అమ్ముకుంటోందేమో, నిద్రపోతోందేమో, లేకపోతే ఏదైనా తింటూ కూర్చుందేమో, ఇంట్లో పని చేయట్లేదేమో, ఇలాంటి అనుమానాలతో నీ మనసంతా నిండిపోయింది. ఇలా అనుమానాలతో ఉన్న వాళ్ళని ఏ భగవంతుడు క్షమించడమ్మా అని చెప్పి చేతులు నరికేస్తాడు. కత్తి తీసుకుని పట్టుకున్న చేతులు పుయ్యో మొయ్యో మొర్రో అంటూ కింద పడిపోతుంది. ఈ దృశ్యం అంతా గ్రామస్తులంతా చూసుకుంటూ ఉంటారు. ఆకాశంలో విమానం వెళ్ళిపోతుంది, వీళ్ళని ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు, పైనుంచి చేతులు నరికినట్టుగా కనిపించింది, అందరి కింద పడి కూలిపోయారని. ఇక అప్పుడు పోలి నమస్కారం చేస్తుంది అనమాట. మా అత్తగారిని వాళ్ళని కూడా తీసుకురండి దూతల్లారా అంటే, వాళ్ళు ఇంకా పుణ్యం చేసుకోలేదమ్మా, వాళ్ళు ఇంకా పుణ్యం చేసుకోవాలి, నీ మనసంతా భక్తితో నిండిపోయింది, నువ్వు ఏం పని చేస్తున్నా భగవంతుని యొక్క చింతనతో చేస్తున్నావు, అందువల్ల నీకు పుణ్యం పెరిగి విష్ణుమూర్తుల వారు నిన్ను తీసుకురమ్మని మాకు ఆజ్ఞ ఇచ్చారమ్మా, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, సశరీరంతో కైవల్యం వచ్చేసింది నీకు, ఇది చాలా అదృష్టవంతమైనటువంటి ఇది జన్మ నీది అని చెప్తే, ఇంకా అప్పటి నుంచి భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఈ పోలి స్వర్గానికి వెళ్ళింది కదా ఈ రోజున, కార్తీక మాసంలో ఈ రోజున అని చెప్పి దీపాలు పెట్టి నీటిలో వదులుతారు. ఆ దీపాన్ని నీటిలో వదిలి నమస్కారం చేసుకుంటారు. అలాంటి భాగ్యం మనకి కావాలంటే మన మనస్సు కూడా అలా ఉండాలి, భక్తి భావనతో నిండి ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. మనం ఎవరో ఒకళ్ళని తిట్టుకుంటూ చేస్తే మనసు మలినమైపోయింది, ఇక భగవంతుడు ఎందుకు ఉంటాడు అక్కడ, ఉండడు. అదే నేర్చుకోవాల్సింది. ఈ పోలీస్ వర్గానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున మనం ఆ రోజు చదువుకొని కథ చదువుకొని దీపాలు నీటిలో వదిలి నమస్కారం చేసుకుంటాం. ఆ రోజుతో కార్తీక మాసం అయిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. దీపావళి గురించి కార్తీక మాసం గురించి చాలా చక్కగా తెలియజేశారు మేడం. మా ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో తెలియని విషయాలన్నిటికీ మా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు అమ్మా. సో ప్రేక్షకులందరూ చూసారు కదా, చాలా విషయాలు తెలుసుకున్నారు అని నేను కూడా అనుకుంటున్నాను. అలాగే కార్యక్రమం సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.